తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీస్ కూల్చివేత, స్లాబ్ కు సిద్ధంగా బిల్డింగ్ ను కూల్చివేస్తోన్న సిఆర్డీఏ అధికారులు. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. నేడు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతల స్వీకరణ. నేడు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన. 5 రోజుల పాటు సొంత నియోజకవర్గంలోనే మకాం. నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నారా లోకేష్. లోకేష్ తో పాటు గొట్టిపాటి రవి బాధ్యతల స్వీకరణ. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ శ్రేణులు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ. తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయం. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూలై 5 వరకు కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద. ఇన్ఫ్లో 449 క్యూసెక్కులు, అవుట్ఫ్లో నిల్. సుంకేసుల జలాశయంకు తగ్గిన వరద. ఇన్ఫ్లో 620 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 449 క్యూసెక్కులు. భారత్లో బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన. నేడు ప్రధాని మోడీతో షేక్ హసీనా భేటీ. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ. జూలై 6న యథాతథంగా జరుగుతుందని స్పష్టీకరణ. భానుడి భగభగల నుంచి ఢిల్లీకి ఉపశమనం. తేలికపాటి వర్షంతో చల్లబడ్డ వాతావరణం. హజ్ యాత్ర మృతుల్లో 98 మంది భారతీయులు. సౌదీ అరేబియాలో 52 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రీన్ కార్డ్. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల హామీ. వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్పై దక్షిణాఫ్రికా విజయం. ఉత్కంఠ పోరులో 7 పరుగులతో గెలుపొందిన సఫారీలు. నేడు టీ20 వరల్డ్ కప్ లో భారత్తో బంగ్లాదేశ్ ఢీ. యాంటిగ్వా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.